కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఎప్పటికీ వాళ్ళు బీజేపీ వ్యతిరేకంగానే ఉంటారు. బీజేపీలో కనిపించేటువంటి లోటుపాట్లను ఎత్తి చూపుతూనే ఉంటారు. ఆ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి సిపిఐ నారాయణ ప్రస్తుతం బీజేపీపై ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి బీజేపీ చేసిన అన్యాయాన్ని ఎండగట్టే ప్రయత్నం చేశారు. బీజేపీ కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏ మేరకు సఫలీకృతం కాలేకపోతున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు సంబంధించి అన్న విషయాలను ప్రస్తావించారు. అదేవిధంగా బీజేపీ 10 ఏళ్లలో రాష్ట్రానికి ఏం చేసింది అన్నటువంటి ప్రశ్నలు కూడా లేవనెత్తారు. రాజమండ్రిలో నిన్న జరిగినటువంటి సోమవారం జరిగినటువంటి రాష్ట్ర స్థాయి పదాధికారుల సమావేశంలో గత 10 ఏళ్ళలో ఆంధ్రప్రదేశ్కి బీజేపీ ఏం చేసింది అన్న విషయాన్ని బీజేపీ నాయకులు చెప్పుకోలేకపోయారు అన్నటువంటి విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అంతేకాదు ప్రత్యేక హోదా కోసం అప్పట్లో చంద్రబాబు నాయుడు ధర్మపోరాట దీక్ష చేశారని, ప్రస్తుతం ఎందుకు విన్నకున్నారనే విషయాన్ని కూడా అడిగారు. గతంలో కూడా ఎక్కువ మంది ఎంపీలను ఇస్తే తాను కేంద్రంతో పోరాడి కావాల్సిన సాధిస్తానని చెప్పినటువంటి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ ఆకాంక్షలు నెరవేర్చడంలో సఫలీకృతం కాలేదన్న విషయాన్ని కూడా వ్యక్తపరిచారు. అంతేకాదు డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పేటువంటి బీజేపీ అటు గుజరాత్లోని ఇటు బీహార్లోని డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కదా, మరి అక్కడ అభివృద్ధి ఏం జరగలేదు అనే విషయాన్ని కూడా లేవనెత్తారు. అంతేకాదు మరీ ముఖ్యంగా బీహార్ సీఎం అలాగే జేడీయూ అధినేత అయినటువంటి నితీష్ కుమార్ తమకు ప్రత్యేక హోదా కావాలని డిమాండు కేంద్రం ముందు పెట్టారు. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు ప్రస్తావించట్లేదు అన్నటువంటి విషయాన్ని కూడా ఆయన లేవనెత్తారు. ఓవరాల్గా చెప్తే మోడీకి సంబంధించి బీజేపీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిందన్నదే దాని మీదే ప్రధానంగా ఆయన విమర్శలు ఎక్కుపెట్టారు. అందులో ప్రత్యేక హోదాని కృషిస్తూ డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ ఉన్నా సరే అభివృద్ధి జరగలేదని చెబుతూ మరొకసారి ప్రత్యేక హోదా జేడీయూ అధినేత అడిగాడు, చంద్రబాబు అడిగితే బాగుంటుంది అన్న విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు.